ఆయన గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే మనం సరుకు అయితే వెళ్ళిపోతున్నాం ఎల్బీ నగర్ మార్కెట్కి. మనం నిన్న సరుకు అయితే వేయలేదన్నా, లేట్గా లేసాం కాబట్టి. అలానే మనకైతే కొద్దిగా ఫీవర్ ఉంది కాబట్టి మనం అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేకపోయినాం కాబట్టి సరుకు అయితే ఏమి వేయలేదన్నా. అందుకే ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే సరుకు అయితే పోతున్నామన్నా. ఇక సరుకు అయితే 5కి ఇలా వెళ్ళిపోతున్నామన్నా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల రైతులు అనేది చాలామంది వస్తారు కదన్నా, వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోవచ్చు. అదే లోపడకుంటే సరుకు అయితే ఏమాత్రం కూడా మనకైతే లాభసాటికి అయితే ఏమి ఉండడం లేదన్నా. రైతు కాడ కొంతనే ఓ 10-100 రూపాయలు అయితే లాభం అయితే వస్తుందన్న మనకైతే పెట్టకైతే. ఇక అలానే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచి మనమైతే ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నా. సరుకు అయితే చూసాము, 4-5 దుక్కులు అయితే మనకైతే ఇక్కడైతే నచ్చిందన్న. ఇక్కడైతే 30 బాక్సుల ట్రే అయితే ఉంది మొత్తం అయితే. మనమైతే కావాల్సింది 10 బాక్సుల ట్రేయే కాబట్టి ఈ మన కస్టమర్ వాళ్ళనైతే అడిగామన్న, వ్యాపారస్తులను అయితే మనకైతే 10 బాక్సులు కావాలనుకుంటే వాళ్ళైతే 180 అయితే చెప్పారన్న రేట్ అయితే. ఫైనల్గా అయితే 200 చెప్పారు యాక్చువల్గా, కాకపోతే 180కి అయితే ఇస్తా అన్నారు. మనమైతే ఒకటే రేట్ అడిగామన్నా, 10 బాక్సులు పోసుకుంటాను 150 రూపాయలు చొప్పున వేస్తా అంటే రాదన్నారు. రాదన్న తర్వాతకి అన్న ఇక 10 కాదు కానీ 13 బాక్సులు పోసుకుంటా 150కి ఇస్తారా అంటే అప్పటి వరకు అయితే కొద్దిగా ఆలోచించారన్న వాళ్ళైతే. అంతలోపే వేరే వాళ్ళు వచ్చి బెరగాళ్ళు అయితే 100 రూపాయలు పోస్తావా, కాయ అయితే చాలా ఉంది ఈరోజు మార్కెట్లో, ఇంకా తగ్గుతుంది రేటు అని వాళ్ళైతే భయపెట్టారు వ్యాపారస్తుని. కానీ వాళ్ళైతే ఏ మాత్రం భయపడకోకుండా 150 రూపాయలు 200 రూపాయలు అయితే బాక్స్ అయితే పోతాం, లేకపోతే పోయానని చెప్పారు. అలా అని మనమైతే ఇక లాస్ట్ వరకు అయితే వెయిట్ చేసామని, అర్ధ గంట వెయిట్ చేసింది అయితే ఇక రైతు అయితే మనకైతే 150 రూపాయలు చొప్పున అయితే 13 బాక్సులు అయితే పోసాడన్న. 13 బాక్సులు తీసుకొని మనమైతే ఈరోజు అయితే బండ్లగూడకైతే వచ్చేసామన్న. ఇక బండ్లగూడలో మనమైతే ఈరోజు ఇలా అయితే సరుకు అయితే సర్దుకున్నామన్న. మొత్తం అయితే 10 బాక్సుల టమాటా అయితే మొత్తం ఆటో మీద అయితే పోసామన్న. ఇక 3 బాక్సులు టమాటా అయితే ఆటో కింద పెట్టాను, ఒక బాక్స్ అయితే ఇక ఆటోలోనే పెట్టానన్న, స్థలం అయితే లేదు ఈరోజు అయితే. అలానే గొడుగు కూడా మనం అయితే పెట్టామన్న. ఈ 10 బాక్సుల టమాటా పోస్తారుకే ఆటో అయితే ఫుల్ అయితే అయిపోయిందన్న మొత్తం అయితే. ఇక 3 బాక్సులు టమాటా పోస్తే అది కూడా మళ్ళీ ఫుల్ అయితే ఇబ్బంది అవుతుందని పక్కకైతే పెట్టుకోవడం అయితే జరిగిందన్న. ఈ రోజు ఇక మనమైతే మన కస్టమర్లు అయితే రెగ్యులర్ కస్టమర్లే వస్తున్నారన్న. అలా పెట్టామో లేదో కానీ ఇక రోడ్డమ్మట పోయే కస్టమర్లు అయితే ఆగి మరి తీసుకుంటున్నారు. అందరు అడుగుతున్నారు అన్న 50కి 3 ఇస్తున్నారు కదా అన్నారు. అన్న 50కి 3 ఇస్తే మాకేం మిగలదన్న, దానికే సరిపోతుంది. అందువల్ల మనమైతే 50కి 3 పెట్టలేమన్నా. వాళ్ళు ఇంకా మాకన్నా ఎక్కువ బల్క్ వేసుకుంటారు. మేము వేసుకుందే 13 పెట్టాలన్నా, వాళ్ళైతే 30-40 పెట్టెలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకు రీజనబుల్ రేట్లు అయితే ఇస్తారన్న రైతులు. మనం 13 పెట్టెలు కాబట్టి మాకు అంతంత రేట్లే ఇస్తారన్న అని చెప్పాము. అది కూడా వాస్తవంలో బల్క్ తీసుకుంటే తక్కువ వస్తుంది, కొద్దిగా తీసుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుందని కస్టమర్లు అయితే చెప్పడం అయితే జరిగిందని. ఇక కస్టమర్లు అయితే చాలామంది అయితే ఒక్కొక్కరైతే ఇక 2.5 కేజీలు అయితే తీసుకొని పోతున్నారన్న. ఈ ఆలోచన అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పాడన్న. అన్న పేరు నాకు అంత ఐడియా అయితే లేదు. ఆ అన్న చెప్పడం వల్లే మనం ఈరోజు అయితే 50కి 2.5 అయితే పెట్టడం అయితే జరిగిందన్న. ఇలా పెట్టడం వల్ల ఈరోజు అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఆ అన్న ఇచ్చిన సలహా అయితే చాలా చాలా థ్యాంక్స్ అన్న నీకైతే. నువ్వు ఈరోజు ఈ ఐడియా నాకు ఇవ్వకపోతే మనం రెగ్యులర్గా 20 రూపాయల బోర్డు అయితే పెట్టేవాళ్ళం అన్న. 20 రూపాయల బోర్డు పెడితే 3 కేజీలు కొనేవాళ్ళు కూడా 1 కేజీ కొనుక్కొని పోయారన్న. నేను మొన్న అయితే మనం ఇలా 50కి 2.5 కేజీలు పెట్టడం వల్ల కానీ కేజీ కొనేవాళ్ళు కూడా 2.5 కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే మన కాయ అయితే కొద్దిగా అయితే తగ్గుతుందన్న. ఇలా మనకైతే ఈరోజు అయితే పర్లేదన్న. కాయ అయితే చాలా అంటే చాలా బాగుంది, మొన్నటికన్నా ఇంకా బాగుంది కాయ అయితే ఈరోజు అయితే. ఎక్కడ కూడా కానీ మచ్చకాయ అయితే లైట్గా ఉంది కానీ ఎక్కడ కూడా కానీ ఖరాబ్ అయిన కాయ అయితే రాలేదు. రైతు అయితే ఫస్టే చెప్పాడు మనకైతే 150 రూపాయలు పోసు ఇచ్చేటప్పుడే, అన్న ఈరోజు నీకైతే మంచి లాభాలు అయితే వస్తాయన్న. కాయ అయితే అలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కింది నుంచి పై వరకు ఒకే రకం కాయ అయితే మనమైతే కోసామన్నా. ఈరోజైతే మీకైతే మంచి లాభాలు వస్తాయని చెప్పాడు ఆ రైతు అన్న. మాటలాగానే మనకైతే మంచిగా అయితే వ్యాపారం అయితే రన్ అవుతుందన్న. ఇప్పుడు టైం అయితే 12 అయితే అయిందన్న. 12 అవ్వడం వల్ల ఎండ అయితే కొద్దిగా కొడుతుందన్న. అందువల్ల అయితే మనమైతే బస్తాలు కూడా కప్పామన్న. ఈతల సైడ్ అయితే గొడుగు 1 సైడే వస్తుందన్న నీడ. అందువల్ల అయితే ఈతల సైడ్ అయితే బస్తాలు అయితే కప్పాన. ఎండకు కాయ మెత్తబడిపోతే కస్టమర్లు చాలామంది మళ్ళీ తీసుకోరు కాబట్టి మనం అయితే పక్కకైతే బస్తాలు అయితే కప్పామన్న. ఇక టైం అయితే మనం ఇక 4 దాకా వెయిట్ చేయాలి. 4 వెయిట్ చేస్తే
ఇటున్న ఎండ అయితే అటు అయితే వెళ్ళిపోద్దన్న అపార్ట్మెంట్ల కిందికి వెళ్ళిపోద్ది కాబట్టి అపార్ట్మెంట్ షార్ట్కి అయితే మనం అయితే నీడపాట్లు అయితే 4ంటికి సమాషగా పెట్టుకోవచ్చు అన్న. ఇక కస్టమర్లు అయితే ఇక ఎండ మధ్యాహ్నం అయితే కొద్దిగా అయితే రాలేదన్న. 12ంటి కాంచి దాదాపు 4ంటి దాకా అయితే మనం 5-6 కస్టమర్లు అయితే ఎక్కువైతే రాలేదన్న. బిజినెస్ అయితే ఎక్కువ నడవలేదు. అలానే కాయ అంతా ఇలానే ఉండిపోయిందన్న. ఇంకా లాస్ట్ వరకు అయితే చూద్దామన్న ఇది ఎంత అమ్మినామో ఎంత పోయింది అనేది. మనమైతే ఈరోజైతే ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్నట్టయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుందన్న. ఒక లైక్ చేయండి అన్న, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయన్న. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి అన్న. నేను ఎంతగానో కష్టపడుతున్నాను, మా కష్టాన్ని గుర్తించండి అన్న. అలానే ఇక కస్టమర్లు అయితే కొంతమంది అయితే ఆగుతున్నారు, కొంతమంది అయితే 100కు 3 లేవు కదా అని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. అలా అని లాస్ట్ వరకు అయితే ఎండ తగ్గిన తర్వాతకి మనమైతే 50కి 3 కేజీలు అయితే పెట్టాము. ఎందుకంటే మన కాడ ఇంకా 2 బాక్సుల ట్రే అయితే టమాటా అయితే మిగిలే ఉందని, అందువల్ల అయితే 50కి 3 చేసి అయితే పెట్టామన్నా. ఇప్పటికే మనకైతే కాయ అయితే ఇంకా చాలా మిగిలిపోయింది. ఇదైతే దాదాపు 8 బాక్సుల కాయ అయితే ఉంటుందన్న. 9 బాక్సుల కాయ అయితే ఉంటుంది. మనమైతే ఒక బాక్స్ కాయ మేము మార్నింగ్ నుంచి కూడా కస్టమర్లు అంటే ఒకరిద్దరే వస్తున్నారు. వచ్చినాక 2 కేజీలు తీసుకోపోవడం వల్ల మనమైతే 13 బాక్సుల కనుకైతే కొద్ది బాక్సులే అమ్మాము. ఇక మిగతా కాయ అంతా మనం 50కి 3 పెట్టిన తర్వాతకైతే కస్టమర్లు అయితే సాయంకాలం కాబట్టి అన్ని ఆఫీసెస్ స్కూల్లో అయిపోతాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన బండి కాడ ఆగైతే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. ఫస్ట్ రావడం వాళ్ళైతే ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అన్న ఏరుకొని ఇస్తావా అని. అన్న మన బండే ఏరుకొని ఇస్తామన్న, వేరే వాళ్ళు ఎవరు ఏరుకొని ఏరు, మనమైతే కవర్లో చేతికిచ్చే పక్కన నిలబడతా అన్న అంటే నవ్వుకుంటూ వాళ్ళైతే వెళ్ళిపోయి కాయ అయితే రెల్లుకుంటున్నారన్న. ఇందులోగా మనకైతే ఒక బాక్స్ అయితే ఖరాబ్ అయితే వచ్చిందన్న. అది పోసి నేనైతే ముందే పోసాను. ముందు పోయడం వల్ల కూడా నాకైతే కొద్దిగా మైనస్ అయితే వచ్చింది. ఈరోజు అయితే కస్టమర్ వచ్చి రాగానే ఫస్ట్ ఆ ముందే చూసిన ఖరాబ్ అయిన కాయ పట్టుకొని, అన్న కాయ ఏందన్నా మొత్తం ఇలా ఉంది, మచ్చ వచ్చింది, పుచ్చు వచ్చింది అంటున్నారు. అన్న ఒక బాక్స్ అయితే ఖరాబ్ వచ్చిందన్న, అది నేను చూడకుండా ముందు పోసిన. ఇక కాయ మొత్తం తీయలేక అట్నే పెట్టాను, కాయ అంతా ఇటువైపు ఉందన్న అని చెప్తే వాళ్ళు అటు వెళ్ళి చూసిన కాక పర్లేదన్న కాయ ఇటు మంచిగానే ఉందని ఇక కడర్ నుంచి అయితే రెల్లుకోవడం అయితే స్టార్ట్ చేశారన్న. ఇక లాస్ట్ వరకు వచ్చేసరికి కాయ అయితే మనకైతే ఇదే అయితే మిగిలిందన్న. ఇక ఇది కూడా అమ్మేద్దామని మనం అయితే కాయతో ముందుకైతే జరిపారన్న. కడకుంటే ఆవుపడడం లైట్ కిందకని మొత్తం అలా సర్దిన తర్వాత కూడా మనమైతే ఇక కస్టమర్లు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇది కాయ కొద్దిగా ఖరాబుగా ఉందిగా, ఈ 2 బాక్సుల టమాటా పోద్దామని అనుకున్నా కానీ అదే ఇంకా 3 బాక్సుల టమాటా ఉంది. ఇక మనం ఇంకా 3 ఈ 2 పోస్తే 5 బాక్సుల టమాటా అయింది, మనకి ఇబ్బంది అవుతుందని ఆ 2 బాక్సుల టమాటా అలాగనే ఉంచామన్న. ఈ కాయనే మొత్తం కూడా పుచ్చులు ఏమైనా ఉంటే మాత్రం రెల్లుకున్నా అన్న. ఫస్టే రెల్లుకొని పక్కకి వేసుకున్నాను, ఎందుకంటే పుచ్చులు ఉంటే కస్టమర్లు ఆగడం లేదు కాబట్టి మొత్తం అయితే రెల్లుకున్నా అన్న. రెల్లుకొని మంచి కాయ వరకు అయితే పోసాను. ఇక పోసిన తర్వాత కస్టమర్లు అయితే ఒకరిద్దరు అయితే ఆగారు. కొంతమంది అయితే ఈరోజైతే సాయంత్రం నుంచి అయితే 1.5 కేజీ కూడా ఇచ్చానన్న రేట్ చేసి అయితే. మనమైతే 1.5 కేజీ ఇవ్వడం వల్ల కూడా మనకైతే కొద్దిగా అయితే ప్రాఫిట్ అయితే వచ్చేదన్న. ఈరోజు ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటంటే మనమైతే నిన్న మార్కెట్కి వెళ్ళలేదని ఛార్జింగ్ అయితే పెట్టలేదన్న కాట. అదేవైతే మనం చక్కగా 6:30-7ంటికి అయితే అది ఆఫ్ అయిపోయిందన్న. ఇక ఆఫ్ అయ్యడం వల్ల ఇక పక్కనున్న బంకులో అడిగి ఛార్జింగ్ అయితే పెట్టామన్న. ఒక అర్ధగంట సేపు అయితే అర్ధగంట పెట్టిన తర్వాత అయితే కొద్దిగా అయితే బ్లింక్ అయ్యడం మనకు ఛార్జింగ్ అయితే ఎక్కిందన్న కాటా అయితే. నేనైతే ఈరోజైతే ఇక కాటా మనమైతే ఛార్జింగ్ అయితే లేదు కదా, మొత్తం అయితే మూసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా అన్న. కాకపోతే ఇక బంకన్న వచ్చి మా దాంట్లో ఛార్జింగ్ పెట్టుకోపో ఇంత కాయ ఉంది కదా అని చెప్పాడన్న. చెప్తే ఇక మనం వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టడం అని జరిగిందన్న. మనకైతే కాయ అయితే ఈరోజు అయితే తక్కువ అంటే తక్కువ మిగిలేటట్టుంది. ఇక ఈ బాబాయ్ అయితే ఒక 90 అయితే వేసాడు. ఇక 90 వేసి ఇక మన కాడికి వచ్చైతే జోకులు అయితే వేసాడు కూర్చోపోతే. ఇక మనమైతే ఆ అన్నని ఏమనుకోకుండా ఆ అన్నకైతే కాయలు అయితే కేజీకి 1.5 కేజీ కాయ అయితే జోక్ అయితే ఇచ్చామన్న. అన్నకాడ 20 రూపాయలు కేజీ అయితే తీసుకున్నాము. ఇక అలా అయితే ఎందుకులే అన్న నీ కాడ నా సొమ్ము అని మొత్తం అయితే 1.5 కేజీ జోక్ అయితే ఇచ్చాను అన్నకి 20 రూపాయలకైతే. ఆ అన్న కాయలు తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళడికి తెలియదన్న మనకైతే. కస్టమర్లు అయితే ఇప్పుడైతే 8 అయితే అయ్యిందన్న. చాలామంది ఒక 2-3 అయితే కస్టమర్లు ఆగారు. కొంతమంది ఏమో వారు సంచిలో వారి కవర్లో వాళ్ళు వేసుకుంటారు. ఒకరిద్దరు అయితే అన్న కొద్దిగా కాయరు అన్న అని చెప్తే మనమైతే కాయలు అయితే ఏరుతున్నామన్న. లాస్ట్ వరకు వచ్చేసరికి కాయ అయితే ఇదైతే మిగిలిందని. ఇదైతే బాక్సున్నర కాయ అయితే ఉంటుందన్న. ఇలా అయితే మనకు పోదని బోర్డు కొద్దిగా తక్కువ చేద్దామని ఆలోచనలు అయితే ఉన్నామన్న. ఎందుకంటే 50కి 3 అంటే
ఇది కొద్దిగా పుచ్చు ఎక్కువ ఉందన్న ఇందులో. నేను ఆల్రెడీ ఏరినా కానీ ఇంకా పుచ్చు ఉంది. అందువల్ల మనమైతే లాస్ట్ వరకు అయితే 10 రూపాయలు కేజీ అయితే పెట్టానన్న. అంతకైతే కస్టమర్లు అయితే ఎవరు రాలేదన్న. ఇక రాకపోవడం వల్ల మనమైతే ట్రేలకైతే మంచి మంచి టమాటా అయితే వేసుకున్నా అన్న. అదైతే అది ఆ బాక్స్ టమాటా అయితే వచ్చిందన్న. ఇక మిగతాది అయితే మొత్తం పుచ్చే ఉందన్న. అది ఎర్లీ మార్నింగ్ మనం పాలకైతే ఇచ్చేద్దాం. మనం పాల బర్రెలు ఉంటాయి కదన్న, వాళ్ళకైతే ఇచ్చేద్దాము. మొత్తానికైతే మన కాడైతే 2.5 బాక్సులు టమాటా అయితే మిగిలిందన్న. మనం ఈరోజు పెట్టిన అమౌంట్ అయితే 1900 రూపాయలు అయితే పెట్టామన్న. మొత్తం టమాటాకు 13 బాక్సులకు గాను 13 బాక్సులు టమాటా కానీ 1900 పెడితే మనకైతే ఈ 10 బాక్సులు అయితే అమ్మామన్న. ఎందుకంటే మనకు ఆ బాక్సు పుచ్చు వచ్చింది, ఇంకా 2.5 టమాటా అయితే మిగిలింది కాబట్టి 10 బాక్సులు అయితే అమ్మామన్న. మొత్తం 10 బాక్సులకు గాను మనకైతే 2700 రూపాయలు అయితే ఆన్లైన్లో అయితే వచ్చిందన్న. 1670 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఈ రెండు కలిపితే మనకైతే 4270 రూపాయలు అయితే వచ్చిందన్న మొత్తం. అందులో మనం పెట్టిన పెట్టుబడి తీసేస్తే 2370 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇది 2370 రూపాయలంగా మనం డీజిల్ అయితే కొట్టించామని నేను 300 రూపాయలు అయితే డీజిల్ అయితే కొట్టించడం జరిగింది. ఆ డీజిల్ కూడా తీసేస్తే మనకైతే 2070 రూపాయలు అయితే అక్షరాలు అయితే మిగిలిందన్న. చాలా అంటే చాలా లాభం అయితే మిగిలింది ఈరోజు అయితే మనకైతే. రెగ్యులర్గా అయితే మనం వేసిన అమౌంట్కి అయితే 200-300 తక్కువే వచ్చి అయితే మిగిలేదు. మనకు ఈరోజు అయితే ఎక్కువనే వచ్చింది. ఇంకా మనకు 2 బాక్సులున్నర టమాటా అయితే రేపైతే మిగిలే ఉందన్న. రేపు మనం కొత్తిమీర వేస్తాం కాబట్టి వాటితో పాటు అమ్మేద్దామని సరుకు అయితే సర్దుకొని 9:30కి అయితే ఇంటికైతే వచ్చేసామన్న. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్తిమీర వ్యాపారంలో లాభం ఎలా ఉందో మరొక వీడియోలో తెలుసుకుందామన్న. ఉంటా అన్న, మరి బాయ్ అన్న.